ఆహా! ఓహో! అబ్బబ్బబ్బబ్బా! అనే టేస్టీ వంటనైతే వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చేసా. అదేంటో కాదు నాటుకోడి పులుసు అది కూడా కట్టె పొయ్యి మీద విత్ రాగి సంగటి కాంబినేషన్ అనమాట. చూసేద్దాం రండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. ఇవాళ మార్నింగ్ నేను లేచేసరికి మా తాతయ్య అయితే నాటుకోడి తీసుకొచ్చేసాడు. ఇంకా మా అమ్మమ్మ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసింది స్టార్ట్ చేసేయడానికి. మరి మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకొకటి చెప్పనా, నాటుకోడితో పాటు రాగి సంగటి కూడా ఉంది. మా అమ్మమ్మ ఏదన్నా చేసేటప్పుడు నేను గాని వీడియో తీస్తున్నానంటే ప్రతిదీ అడిగిద్ది. వెయ్యినా, తిప్పనా, ఎటు పక్కకి తిప్పాలి అనేసి. మామూలుగానే నాటుకోడి, రాగి సంగటి అంటే వేరే లెవెల్‌లో హైప్ ఇస్తారు. ఇంక నా లైఫ్‌లో నేను రాగి సంగటి తినటం ఇదే ఫస్ట్ టైం. అది కూడా కట్టెల పొయ్యి మీద వండిన నాటుకోడితో పాటు. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో కొంచెం నూనె వేసి అది కొద్దిగా వేడెక్కాక ఉల్లిపాయలు బాగా వేయించుకొని అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది కూడా స్మెల్ పోయేదాకా వేయించుకొని నాటుకోడి వేసేసుకోవడమే. నార్మల్ కోడి ఉడకాలంటే పొయ్యి సన్న సెగ ఉంటే సరిపోద్దేమో, నాటుకోడి ఉడకాలంటే మినిమం ఉండాలి. నో దిష్టి గైస్, అస్సలు ఎవ్వరు దిష్టి పెట్టొద్దు, మళ్ళీ అది నాకు అరగదు. అలాంటిది అసలు అనుకోకండి, అది తినిగి అరిపోయి ఆల్రెడీ 7-8 మంత్స్ అయిపోయింది. ఇంక నేను అప్పుడే లేచా అని చెప్పాను కదా, ఎక్కడ వీడియో క్లిప్స్ మిస్ అయిపోతానని బ్రష్ కూడా చేయకముందే వీడియో క్లిప్స్ తీసేసాను. తర్వాత అయితే బ్రష్ చేసేస్తున్నా. ఈ లోపల చికెన్ కూడా ఉడుకుతా ఉంది. మా అమ్మమ్మకి నేను బ్రష్ చేయడానికి వెళ్ళినప్పుడే చెప్పాను ఏమి వేయకు నేను వచ్చేదాకాని, అందుకని ఆగి నేను వచ్చాకే వేస్తుంది. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి, తర్వాత ఇంకా అందులోకి మనకు కావాల్సినంత ఉప్పు కారం అన్ని వేసేసుకొని నీళ్లు కూడా పోసుకొని అలా ఉడకనిస్తూ ఉండాలి. ఆ వాటర్ పోసాక నీళ్లు ఉడుకుతుంటే ఒక స్మెల్ వచ్చింది చూడండి, దెబ్బకి ఆకలేసేసింది. ఆ వీడియో సంక్రాంతి టైంలో తీసింది కాబట్టి ఆ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముద్దపప్పు అండ్ అరిసెలు. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ సంక్రాంతి అయిపోయాక కొన్ని రోజుల వరకు కూడా ఇదే టిఫిన్ కంటిన్యూ అవుతుంది. మాకు కూడా చాలా ఇష్టం. మన ఆకలికి అసలు ఇదేం సరిపోద్ది, ఇంకెంతసేపు ఉడుకుతుందా అని వెళ్ళి చూస్తూ ఉన్నా. ఇంకా వాటర్ లో సరిగ్గా బబుల్స్ కూడా రాలేదు. చాలా టైం అయితే పట్టిద్ది అనుకుంటా ఈ నాటుకోడి కుక్ అవ్వడానికి. అదయ్యేలోపు ఆ పొయ్యికాడ వచ్చే సెగకి పొగకి నేను కూడా ఉడికిపోయేలా ఉన్నా. అసలు అంతంతసేపు పొయ్యికాడ కూర్చొని ఎలా వండుతారో ఏంటో. ఈ కుకింగ్ వీడియోస్ ఎప్పుడు అప్పుడు ఎడిట్ చేసి పెట్టేయాలి, లేకపోతే ఇప్పుడు చూసిన కాంచి నాకు కూడా తినాలనిపిస్తుంది, మీకు కూడా స్మెల్ వచ్చి తినాలనిపిస్తుంది కదా. ఇంకా అందులో మా మమ్మీ వాళ్ళు కల్లుప్పు కూడా వేస్తున్నారు, ఎందుకో నాకు తెలీదు. అక్కడే కూర్చొని ఆవురావురమంటూ చూస్తున్నానని నా మొహానికి ఒక ముక్క అయితే వేసారు. తిన్నాను, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా కొంచెం ఉడకాలి, చాలా గట్టిగా అయితే అనిపించింది. ఇంకా ఊరంతా స్మెల్ వెళ్ళిపోతుందని మూత పెట్టేసినట్టున్నారు. అలా ఏం కాదు, బాగా ఉడకాలని మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతున్నారు. సరే నేను కూడా కలుపుతానని వెళ్ళి దానికి ఎదురుగా కూర్చొని అలా కలపడం మొదలేసాను, లేదో పొగ అయితే ఫుల్ గా వచ్చేసింది. ఒక 20 సెకండ్స్ వీడియో క్లిప్ తీయడానికి కూడా కూర్చోలేకపోయాను. అందరు తీసుకోండి అమ్మా, చికెన్ హారత వస్తుంది, తీసుకోండి. అనవసరంగా ఇప్పుడు ఎడిటింగ్ పెట్టుకున్నా అనిపిస్తుంది. నాకు కూడా నాటుకోడి తినాలనిపిస్తుంది. నా గోల్ తట్టుకోలేక ఇంకా నాటుకోడి కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. తీరా వంటగదిలోకి వచ్చి చూస్తే రాగి సంగటి అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. నాకు ఈ వంటలకి ఎలాంటి సంబంధం లేదు, వండడం రాదు, ప్రాసెస్ కూడా తెలియదు. ఇక్కడ రాగి సంగటి అయితే మా చెల్లి చేస్తుంది. కుక్కర్ లో పెట్టి ఎన్ని విజిల్స్ తెచ్చారో నాకు తెలియదు. ఇంకా అన్నాన్ని అయితే మెత్తగా స్మాష్ చేసేస్తుంది. అన్నాన్ని అయితే మెత్తగా ఉప్మాలా స్మాష్ చేస్తారు. ఇంకొక గ్లాస్ లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు కూడా వేస్తుంది. ఇదే ఫస్ట్ టైం కదా మేము సంగటి తింటామో లేదో అని పక్కన మా మమ్మీ అన్నం కూడా వండేస్తుంది. ఇదేం ట్విస్ట్ రా, వాటర్ లో ఉప్పేసింది, ఆ ఉప్పు కరిగాక మళ్ళీ నీళ్ళల్లో వేసేసి నీళ్ళతో పాటు అన్నాన్ని మళ్ళీ స్మాష్ చేస్తుంది. పక్కన ఇంకో గిన్నెలోకి రాగి పిండి వేసుకుంది. ఆ రాగి పిండిలోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నామంటే ఇందులో అస్సలు గెడ్డలు ఉండకూడదంట, అందుకనే ఇలా బాగా వాటర్ వేసుకొని జోరుగా అయితే మిక్స్ చేసుకోవాలంట. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఆ స్మాష్ చేసుకున్న అన్నంలోకి వేసేసి కలుపుతుంది. ఇక చూడడానికి ఇలా ఈజీగా కనిపిస్తుందేమో కానీ పాపం అరగంట పైనే కలపాల్సి వచ్చింది. అందులో గీ కూడా వేసింది. గీ వేస్తే ఇంకా అయిపోయింది అనుకున్నా, గీ వేసాక చాలా సేపు కలిపితే కానీ అది మొత్తం ప్రిపేర్ అవ్వలేదు. రోజు రాగి సంగటి చేసుకొని తినే వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అబ్బా, అంతసేపు కలపడం, మళ్ళీ కలిపాక వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవాలంట. ఎలా అసలు? మా చెల్లి అయితే అలా కలుపుతున్నాను సేపు ఆ కలిపిన ఫస్ట్ అది నేనే తీసేసుకొని తినేయాలని వెయిట్ చేస్తూ ఉన్నా. అలా ఒక ముద్ద చేయగానే ఫస్ట్ అయితే నేను పెట్టేసుకొని ఇంకా కర్రీ అవి వేసుకుంటున్నా. మిగతావన్నీ మా చెల్లి స్లోగా తర్వాత చేసేసింది. ఫస్ట్ టైం తింటున్నా, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్ లో ఉన్నాయి. దానికి ఒక గుంట చేసి అందులో కర్రీ వేయడం చూసాను చాలా వీడియోస్ లో, ఇంకా నేను కూడా అలాగే వేసా.
అప్పుడు కూడా ఇంకా చాలా వేడిగా ఉంది. కొంచెం అయితే తీసుకొని ఆ పులుసులో ఫుల్‌గా ముంచేసి తినేసా అన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. కానీ హానెస్ట్‌గా చెప్తున్నాను. స్టార్టింగ్ ఒక 10 బైట్స్ దాకేమో అనిపిచ్చింది. తర్వాత ఇంకా అస్సలు తినలేకపోయాను. ఫస్ట్ టైమ్ అయ్యుంటానేమో. అప్పుడెప్పుడో సంక్రాంతికైతే తిన్నాను. మళ్ళీ ఇప్పటి వరకు దాని టేస్ట్ కూడా చేయలేదు. అది రెగ్యులర్‌గా అలవాటు ఉన్న వాళ్ళైతేనే తినగలరు. మనలాంటి వాళ్ళు అది ఎప్పుడో ఒక్కసారే తినగలరు. అంతే గైస్, మరి ఇవాల్టికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలానే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ గైస్. నెక్స్ట్ ఏం వీడియో కావాలో దీని కింద కామెంట్ చేసేయండి.